హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నేను మీకోసం ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో అయితే ఇక్కడికి వచ్చేసా. సో అది వచ్చేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ 2025 ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది వచ్చేసి హైబ్రిడ్ వర్క్ స్టైల్తో జాబ్, అంటే కొన్ని రోజులు కొంత వర్క్ అనేది ఇంటి నుంచే చేయాల్సి ఉంటుంది అండ్ కొన్ని రోజులు అయితే ఆఫీస్ నుంచి అయితే కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి అండ్ అప్లికేషన్ లింక్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ జాబ్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని మీకు వివరంగా చెప్పేస్తా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఒక మంచి మోటివేషన్ గా అయితే ఉంటుంది. సో ఇంకా మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకి తీసుకురావడానికి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే ప్రపంచ ప్రఖ్యాత ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ అండి ఇది. సో ఇప్పుడు వీళ్ళైతే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వర్క్ లొకేషన్ చూసుకుంటే హైబ్రిడ్ స్టైల్, సో ఇంటి నుంచి కూడా వర్క్ చేయొచ్చు అండ్ ఆఫీస్ లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అవసరం ఉన్నప్పుడు. అది కూడా వర్కింగ్ ప్లేస్ చూసుకున్నట్లయితే గురుగ్రామ్ లో ఉంటుంది. సో మీరు ఈ జాబ్ కోసం చేయవలసిన వర్క్స్ ఏంటి అంటే కస్టమర్స్ కాల్స్ కి మీరు అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ వారి ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని సొల్యూషన్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. అండ్ కార్డ్ మెంబర్స్ కి ప్రత్యేకమైన సర్వీసులు కూడా అందించాలి. అండ్ స్టేట్మెంట్ ఎంక్వైరీలు, పేమెంట్స్ అండ్ రివార్డ్స్, రిడెంప్షన్ వంటి విషయాల్లో మీరు కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ టూల్స్ యూజ్ చేసి ఫస్ట్ టైం రీసొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కోసం శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 25,000 నుంచి 43,000 మధ్యలో అయితే శాలరీ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఇది జస్ట్ ఒక అంచనా ప్రకారం అయితే, కంపెనీ పాలసీ ప్రకారం అయితే శాలరీస్ మారే అవకాశం కూడా ఉంది. అది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ జాబ్ కోసం ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు మాక్సిమం డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్, దానికన్నా అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో 18 ఇయర్స్ నుంచి ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగట్లేదు. అండ్ కస్టమర్ కేర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ యూఎస్ టైమ్ జోన్ లో పనిచేయగల సౌలభ్యం మీకు ఉండాలి. అంటే యూఎస్ టైమ్ జోన్స్ అంటే డిఫరెన్స్ గా ఉంటాయి కదా టైమ్ జోన్స్. సో ఆ టైంలో కూడా మీకు వర్క్ చేయగలిగే ఫెసిలిటీ మీకు ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద మీకు మంచి గ్రిప్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కోసం సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్కి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, వాళ్ళు సెండ్ చేస్తారు. సో వీళ్ళు ఈ పోస్ట్కి ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. సో ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అప్లై చేయడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే మీకు కింద ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లోనే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ కనుక మీరు పంపించినట్లయితే అవి రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే July 18, 2025. ఈ డేట్ లోపనే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే నో ఫీజ్ అండి. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఎవరైనా అది డబ్బులు అడిగితే ఫేక్ జాబ్ స్కామ్ అయి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అప్లికేషన్ చివరి తేదీ తర్వాత మీరు కనుక అప్లికేషన్స్ అనేది పంపినా లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ సెండ్ చేసినా అవైతే రిజెక్ట్ అవుతాయి. మీరు అప్లికేషన్స్ పంపించక ముందే, అప్లికేషన్స్ సబ్మిట్ చేసే ముందే అవన్నీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. సో ఇలాంటి అవకాశాలు అసలు మిస్ చేసుకోకండి. మీకు అనుకూలంగా ఉన్న జాబ్ కోసం మీరు వెంటనే అప్లై చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా మంచి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.